హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ ఎక్సర్సైజ్ 5.3లో ఉన్న 13th, 14th అండ్ 15th ప్రాబ్లం గురించి నేర్చుకుంటున్నాం. మీకు బిఫోర్ 12 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్ చూడాలి అంటే ముందుగా యూట్యూబ్లోకి వెళ్ళి పైన మీకు రైట్ సైడ్లో సెర్చ్ బార్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మనబడి ట్యూషన్ అని టైప్ చేయండి. టైప్ చేసి కింద మీకు రైట్ సైడ్లో సెర్చ్ బార్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన ఛానల్ ఓపెన్ అవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే నేను డైలీ ఏ వీడియోస్ పెట్టానో అవి అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి మీకు టోటల్లీ ఫ్రీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నా ఫోటో లోగో కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ, ఛానల్స్, అబౌట్ అని కనిపిస్తుంది. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే నేను ఏ ప్లేలిస్ట్ పెట్టానో మీకు ఇక్కడ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ క్లాస్ 8 చాప్టర్ 5 కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ చాప్టర్లో నేను ఏ వీడియోస్ చేశానో అవి అన్నీ డిస్ప్లే అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు టోటల్ టెక్స్ట్ బుక్ సిలబస్ కావాలి అనుకుంటే మీరు డౌన్కి వెళ్ళిపోతే సో ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ షో ఆల్ అని కనిపిస్తుంది కదా, ఇలా స్క్రోల్ చేసుకుంటే మీకు డౌన్లో 8th క్లాస్ మ్యాథ్స్ అని కనిపిస్తుంది చూడండి, ఒక ప్లేలిస్ట్ 8th క్లాస్ మ్యాథ్స్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ టెక్స్ట్ బుక్లో నేను ఏ వీడియోస్ చేశానో ఫస్ట్ చాప్టర్ నుంచి అన్ని డిస్ప్లే అవుతాయి. సో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ 5th చాప్టర్స్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి మనం 13th వన్ చూద్దాం. మిషనరీ వర్త్ 10,000 రూపీస్ డిప్రిషియేటెడ్ బై 5%. ఫైండ్ ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 1 year. ఓకే, సో మిషన్ వర్త్ వచ్చేసరికి అంటే మిషన్ కొనుక్కున్నప్పుడు వచ్చేసరికి ఒక 10,000 రూపీస్ మనీ అయితే 1 year తర్వాత మిషన్స్ ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి 1 year తర్వాత 1 year ఆర్ 2 years అంటే టైం గడిచేకుంది సో ఆ మిషనరీ ప్రైస్ అనేది డిప్రిషియేట్ అవుతుంది. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ డిప్రిషియేట్ అవుతుంది అని చెప్పారు అంటే 5% డిప్రిషియేట్ అవుతుంది అని చెప్పారు. సో 1 year తర్వాత మిషనరీ ఎంత ప్రైస్ ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ చూడండి, మిషనరీ వాల్యూ చూద్దాం. ఫస్ట్ మీకు క్వశ్చన్లో ఎంత ఇచ్చారు అది. దట్ ఈక్వల్ టు 10,000 రూపీస్ కదా, సో 10,000 రాయండి. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఇచ్చారు కదా, ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, 5% ఇచ్చారు. నెక్స్ట్ అది రాసుకోండి. డిప్రిషియేషన్ 5%. ఓకే, సో దేంట్లో డిప్రిషియేట్ అవుతుంది, మెషిన్ వాల్యూలో డిప్రిషియేట్ అవుతుంది. సో 5% ఆఫ్ 10,000. సో మెషిన్ కాస్ట్ ఎంత అయితే సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 5% అనేది తగ్గుతుంది కాబట్టి సో మెషిన్ కాస్ట్లోనే మనం చూడాలి 5%. ఓకే, సో 5%ని మనం 5/100గా రాసుకోవచ్చు. పర్సంటేజ్ సింబల్ తీసేయాలి అంటే డినామినేటర్లో 100 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ ప్లేస్లో ఇంటూ పెట్టుకోండి. సో 10,000 ఉంది కదా, 10,000 రాయండి. సో 2 zeros క్యాన్సిల్, 5 into 100 అంటే 500 వస్తుంది. సో అంటే టోటల్గా ఆఫ్టర్ 1 year 500 రూపీస్ తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ మిషన్ వాల్యూ ఎంత ఉంటుంది అన్నారు, ఎన్ని రూపీస్ తగ్గుతుంది అని అడగల, వాల్యూ ఎంత ఉంటుంది అన్నారు. సో యాక్చువల్గా 10,000 రూపీస్ అయితే 1 yearకి 500 రూపీస్ తగ్గుతుంది కాబట్టి సో 10,000లో నుంచి 500ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు అదే మెషిన్ వాల్యూ అవుతుంది 1 year తర్వాత. ఓకే, సో నెక్స్ట్ అది రాసుకోండి. వాల్యూ ఆఫ్ మెషినరీ ఆఫ్టర్ 1 year that equal to 10,000 minus 500. That equal to 9,500 రూపీస్. సో 1 year తర్వాత మెషిన్ వాల్యూ ఎంత ఉంటుంది, 9,500 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ 14th వన్ చూద్దాం అండి. ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ సిటీ ఆఫ్టర్ 2 years.
సిటీ పాపులేషన్ ఆఫ్టర్ 2 years తర్వాత ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ప్రెసెంట్ పాపులేషన్ వచ్చేసరికి 12 lakh అని చెప్తున్నారు. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ 4%, అయితే 4% అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో దీనికి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 14th వన్ సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ పాపులేషన్ ఇచ్చారు కదా, అది రాసుకోండి. ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ. సో ప్రజెంట్ సిటీ పాపులేషన్ ఎంత అని చెప్తున్నారు, 12 lakhs అని చెప్తున్నారు. సో మీకు 12 తర్వాత 3 zeros వస్తాయి. అక్కడ మీకు ఓట్స్లో ఇచ్చారు కదా, సో మీరు ఇక్కడ నెంబర్లో రాసుకోండి. సో 12 తర్వాత మీకు 5 zeros వస్తాయి. ఓకే, రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇచ్చారు, పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని. రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు 4%. ఓకే, నెక్స్ట్ టైంని మనం టీతో డినోట్ చేస్తాము. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ అని రాసేసుకోండి. సో టైం వచ్చేసరికి 2 years అని చెప్తున్నారు. ఓకే, సో టోటల్ పాపులేషన్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ పాపులేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే మీరు A ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 ఈ ఫార్ములా రాస్తారు కదా, సేమ్ ఇదే ఫార్ములా రాసుకోండి దీనికి కూడా. దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ P అంటే పాపులేషన్ రాసేసుకోండి. 12 lakh కదా, సో 1 2 3 4 5. 12 తర్వాత మీకు 5 zeros వస్తాయి. 1 సో రేట్ వచ్చేసరికి 4% అన్నారు, 4/100. అండ్ ఇక్కడ మనం T వాల్యూనే Nగా రాస్తాము. సో మీరు ఇక్కడ పక్కన N అయినా పెట్టుకోవచ్చు. సో ఎన్ని ఇయర్స్, 2 years కదా, సో 2 రాసేసుకోండి. ఓకే, దట్ ఈక్వల్ టు 12 lakh. నెక్స్ట్ 100 × 1 అంటే 100 వస్తుంది. సో 100 ones 100. నెక్స్ట్ +4 ఉంది, +4 పెట్టేసుకొని డినామినేటర్లో 100 ఉంటుంది, అది కూడా రాసేసుకోండి. సో దట్ ఈక్వల్ టు 12 lakh. 100 + 4 అంటే 104 వస్తుంది. నెక్స్ట్ డినామినేటర్లో 100 ఉంది, 100 రాసుకోండి. స్క్వేర్ ఉంది, స్క్వేర్ రాసుకోండి. నెక్స్ట్ చూడండి, సో మీకు ఈ ఫ్రాక్షన్ స్క్వేర్ ఉంది అంటే ఈ ఫ్రాక్షన్ 2 times మల్టిప్లై అవుతుంది. సో 2 times రాసుకోండి. మల్టిప్లికేషన్లో సేమ్ ఫ్రాక్షన్ మీరు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు రాయాలి. ఓకే, సో క్యాన్సిలేషన్ అవుతాయి, ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. టోటల్ మీకు న్యూమరేటర్లో ఇక్కడ 120 ఉంటుంది. 104 × 104. మీరు ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేసినట్లయితే 12,97,920 వస్తుంది. నేను మల్టిప్లికేషన్ ఇటు సైడ్ రాస్తున్నాను చూడండి. సో చూడండి, ఫస్ట్ నేను 104 × 104 మల్టిప్లై చేస్తే సో ఇది వచ్చింది 10,816. నెక్స్ట్ ఈ 10,816ని 120 ఉంది కదా, సో దీంతో మల్టిప్లై చేస్తే మీకు ఈ ఆన్సర్ వచ్చింది. సో ఇదే మీకు టోటల్ పాపులేషన్ అవుతుంది. సో ఇక్కడ కన్క్లూడ్ చేసేసుకోండి. Therefore, after 2 years the population 2 years తర్వాత పాపులేషన్ ఎంత అవుతుంది అంటే 12,97,920. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 15th వన్ చూద్దాం. నెక్స్ట్ 15th వన్ చూడండి. క్యాలిక్యులేట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1000 rupees ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఎట్ 10% per annum ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ. ఓకే, సో ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఎంత మనీ అనేది ఇచ్చారు, టైం ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. బట్ ఇక్కడ కాకపోతే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 1 yearలోనే ఎన్ని క్వార్టర్స్ వస్తాయో ఫస్ట్ మనం డివైడ్ చేసుకొని అది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు టోటల్గా మనకి డిగ్రీస్ ఎన్ని ఉంటాయి అంటే ఒక సర్కిల్ మొత్తం వచ్చేసరికి 360 degrees. సో దీంట్లో మనం క్వార్టర్ చెప్పాలి అంటే ఏదైనా కానీ by 4 వేసేసుకుంటాం.
సో 4 1s 4 9s 0 అంటే 90 degrees మనం క్వార్టర్లీ అని కూడా అనొచ్చు. ఎగ్జామ్స్ రాసే కూడా ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఇప్పుడు సమ్మేటివ్ ఫార్మేటివ్ అని చెప్తున్నారు కానీ సో ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అని చెప్పేవాళ్ళు. ఓకే, సో క్వార్టర్లీ అంటే మీకు వచ్చేసరికి 3 monthsకి ఒకసారి జరుగుతాయి ఎగ్జామ్స్. హాఫ్ ఇయర్లీ అంటే సో మీకు 10 months వర్కింగ్, మీకు 10 months స్కూల్ ఉంటే సో 5 months హాఫ్ ఇయర్లీ అంటారు. సో 5 monthsకి ఒక ఎగ్జామ్ జరుగుతుంది. సో మీకు 6 or 7 lessons అలాగా. ఓకే, సో ఫస్ట్ చూడండి మీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు. ఫస్ట్ మీకు ప్రిన్సిపల్ ఇచ్చారు కదా, సో అది రాసుకోండి. ప్రిన్సిపల్ P = 1000 rupees. నెక్స్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, అది క్వార్టర్లీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ. ఓకే, సో there will be 4 conversion periods. ఓకే, సో ఇక్కడ మీకు 4 కన్వర్షన్ పీరియడ్స్ ఉంటాయి. సో అంటే ఎన్ వచ్చేసరికి మీకు 4 అవుతుంది. ఇక్కడ 4 కన్వర్షన్ పీరియడ్స్ ఉంటాయి. సో మీరు కరెక్ట్గా చెప్పాలి అంటే 1 రూపీ తెలుసు కదా, 1 రూపీ అండ్ నెక్స్ట్ 1 రూపీలో సగం అంటే 50 పైసా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 1 రూపీని 4 పార్ట్స్కి డివైడ్ చేస్తే 25 పైసా 25 పైసా అనేవి 4 వస్తాయి. సో అంటే మీరు ఇక్కడ ఉన్న 1 రూపీని 4 ఈక్వల్ పార్ట్స్ కట్ చేశారు. సేమ్ ఇక్కడ మీకు క్వార్టర్లీ కూడా 4 వస్తుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు పర్ యానంకి ఇస్తారు ఎప్పుడైనా, కానీ మీకు క్వశ్చన్లో కూడా చెప్పారు 10% పర్ యానం అని. సో ఇక్కడ మనం ఇయర్ని కూడా అంటే 4 కన్వర్షన్ పీరియడ్కి కన్వర్ట్ చేసాం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీరు బై 4 చేయాలి. ఓకే, సో 2 2s 4, 2 5s 10. సో R = 5/2 వచ్చింది. ఇది మీరు నార్మల్గా డివిజన్ చేస్తే 2.5 వస్తుంది. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా తెలుసు కదా, A = P × 1 + R/100 హోల్ పవర్ n. దట్ ఈక్వల్ టు, సో P చూడండి 1000 రూపీస్ అండ్ నెక్స్ట్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.5 కదా, నెక్స్ట్ బై 100 ఉంది, 100 వేసుకోండి. n ఇక్కడ మనం 4 తీసుకున్నాము, సో 4 వస్తుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 1000. సో 100కి ఇక్కడ 2.5, ఫస్ట్ 100కి 2ని యాడ్ చేయండి, 102 వస్తుంది. నెక్స్ట్ 0.5 ఉంది, 0.5 పెట్టేసుకోండి. సో అంటే మీరు ఇక్కడ ఈ ఫ్రాక్షన్కి మీకు ఎక్స్పోనెంట్లో 4 ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ మీకు 4 times మల్టిప్లై అవుతుంది. ఓకే, సో 1000 into 102.5/100 into 102.5/100 ఇలా మీరు 4 times మల్టిప్లై చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇట్లా క్యాన్సిల్ చేయటం కంటే సో పాయింట్ పెట్టేసుకోండి. సో ఇక్కడ మీకు 2 zeros ఉన్నాయి కాబట్టి 0.2 digits మీకు లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఓకే, మల్టిప్లికేషన్లో ఉంటే 100 10s 1000s 10,000s పాయింట్ మీకు రైట్కి మూవ్ అవుతుంది. డివిజన్లో మీకు 100 10s 1000 10,000s ఇవి ఉంటే పాయింట్ మీకు లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో అంటే మీకు న్యూమరేటర్లో ఏదైతే ఉందో అది నెంబర్ రాసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ 2కి ఆఫ్టర్ ఉంది కదా, సో 2 digits మూవ్ అవ్వాలి. 1 2 అంటే 0కి బిఫోర్ వస్తుంది. నెక్స్ట్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వాటికి కూడా సేమ్ వస్తుంది. సో ఇలానే రాసేసుకోండి. సో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits మూవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు మల్టిప్లై చేసేసుకోండి. సో న్యూమరేటర్ మొత్తం మల్టిప్లై చేయండి. సో మీరు ఇవి 2 times మల్టిప్లై చేస్తే మీకు ఇది వస్తుంది. ఇక్కడ 3 digits, ఇక్కడ 3 digitsకి బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి టోటల్గా మీకు వచ్చిన ఆన్సర్లో 6 digitsకి బిఫోర్ పాయింట్ పెట్టాలి. 3 4 5 6. ఓకే, సో అంటే ఇక్కడ 1కి బిఫోర్ వస్తుంది. సో 1000 ఇంటూ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మీకు 1.050625 వస్తుంది. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేస్తే నెక్స్ట్ 0.50625 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లై చేయండి.
నెక్స్ట్ మీకు ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. సేమ్ ఇక్కడ మీకు 6th డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది, ఇక్కడ 6 digits బిఫోర్ పాయింట్ ఉంది. సో మీకు వచ్చిన ఆన్సర్లో కూడా 12 digits బిఫోర్ మీరు పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో అంటే ఇక్కడ 1కి బిఫోర్ వస్తుంది మీకు పాయింట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 1000 ఉంది. నెక్స్ట్ 1000 రాసుకొని 1000 ఇంటూ 1.103 812890625 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి 1000 నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మీకు 100,000 10,000 ఉంటే పాయింట్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. మల్టిప్లికేషన్లో 100 10,000 1 lakhs ఈ నెంబర్స్ ఉంటే మీకు పాయింట్ రైట్కి మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits మీకు పాయింట్ రైట్కి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 1 2 3. ఓకే, సో అంటే 3కి ఆఫ్టర్ వస్తుంది ఇక్కడ మీకు పాయింట్. 3 zeros-కి 3 digits మూవ్ అవ్వాలి. 1 2 3 అంటే 3 ఆఫ్టర్ వస్తుంది మీకు పాయింట్. ఇక్కడ 3.8128900625 వస్తుంది. సో మీరు పాయింట్ తర్వాత ఇన్ని నెంబర్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు. సో 1 or 2 నెంబర్స్ రాసుకుంటే సరిపోతుంది. సో పాయింట్ తర్వాత మీరు ఒక 2 నెంబర్స్ రాసేసుకోండి చాలు. ఓకే, సో ఇది మీకు ఆన్సర్ వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు అమౌంట్. అండ్ మీకు క్వశ్చన్లో ఏమడిగారంటే ఇంట్రెస్ట్ మాత్రమే అడిగారు. ఓకే, సో ఈ అమౌంట్లో మీకు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రెండు ఉంటాయి. మీకు ఓన్లీ ఇంట్రెస్టే కావాలి కాబట్టి ఇవి సపరేట్ చేద్దాం. అమౌంట్లో మీకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు ఉంటాయి. ఓకే, సో అమౌంట్ ఎంత వచ్చింది 1103.81 వచ్చింది. ప్రిన్సిపల్ మీకు క్వశ్చన్లో ఇచ్చారు కదా 1000 రూపీస్. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్నే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐ ప్లేస్లో ఐ పెట్టేసుకోండి. 1000 ఇక్కడ ఉంది కదా, దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. 1103.81 మైనస్, సో ఇది ప్లస్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. మీకు ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సో 1103.81లో నుంచి 1000 మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 103.81 వస్తుంది. ఓకే, సో ఇదే మీకు ఇంట్రెస్ట్. ఓకే, సో ఇదే మీకు ఆన్సర్. సో దట్స్ ఇట్. సో మీకు మల్టిప్లికేషన్ రఫ్ వర్క్ వచ్చేసరికి నేను ఇక్కడ ఇచ్చాను, మీరు లాస్ట్లో చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ 3 ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.